ఈ 2026 అది కూడా ఆగస్టు తర్వాత నుండి ఏదన్నా ఒక మచ్చ, బ్యాడ్ నేమ్, ఒక రిమార్క్ ఒకటి. రెండవది అసలు ముఖ్యంగా మనకు కర్కాటక రాశి వారు అనగానే మనకి ఇక్కడ ఏమిటంటే పునర్వసు నక్షత్రము, అదేవిధంగా మనకు పుష్యమి, ఆశ్లేష. ఈ ఆశ్లేష నక్షత్రము అనగానే భయపడిపోతుంటారు. సో మరి ఈ 3 నక్షత్రాలు కూడా మనకు ఈ యొక్క కర్కాటకంలో చెందుతవి. కర్కాటక రాశి వారు అనగానే భావోద్వేగాలకు గురి అయ్యేటువంటి వారు, అధికంగా భావోద్వేగాలు. మా నాన్న, నా ఇల్లు, నా బండి, నా బట్టలు, ఇట్లా కొంచెము అధికంగా. అదేవిధంగా వీరి ముందు వీరి తండ్రినో తల్లినో వీళ్ళ తమ్ముడినో ఎవరైనా తిట్టినా కూడా తట్టుకోలేరు. ఊరికే గుడ్లల్లో కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతాయి, పాపం మాట్లాడలేరు. లేదా అసలు సైలెంట్గా ఉంటారు. కోపం వస్తే మళ్ళీ మనం తట్టుకోలేము, ఆ విధంగా ఉంటుంది. ప్రేమ గుణం వాస్తవానికి ఎక్కువ, ఎవ్వరితో అధికంగా మాట్లాడరు, వారి పని ఏదో వారు చేసుకుంటారు. మరి వీరికి సింహరాశి వారితో మన ఇదేమిటి సింహరాశి గారు కానివి, మేషంతో కానివ్వండి, మకరంతో కానివ్వండి, వివాహాలు అయితే చేయొద్దు, చేస్తే ఇబ్బంది అవుతుంది. ఇంకా కర్కాటక రాశి అంటే నీరు అన్న వీరికి ఈ యొక్క ప్రదేశాలు తిరగడం అన్న బాగా ఇష్టం ఉంటుంది. వారి జాతకరీత్యా చంద్రుడు బాగుంటే ఓకే, బాగా లేదు అనుకుంటే ఏదో భయం అవుతుంది. నీటి గండాలు వీరికి మిల్క్ రిలేటెడ్, రైస్ బియ్యం రిలేటెడ్, పత్తి రిలేటెడ్, కాటన్, వస్త్రాలకు సంబంధించి పేపర్ రిలేటెడ్, ఇలాంటివి కొన్ని సెట్ అవుతాయి వర్క్స్. భూ సంబంధిత భూమి మీద ఇన్వెస్ట్మెంట్స్ వీరు ఎంత చేయకుండా ఉంటే అంత మంచిది. ఇదంతా గోచారం. మరి గ్రహచారములో ఒకవేళ వీరి లగ్నం వేరే ఉండి, ఏ సింహ లగ్నమో, ఏ మేష లగ్నమో, ఏ మకర లగ్నమో, ఏ ధనస్సు లగ్నమో అయితే మళ్ళా వీరి యొక్క యాటిట్యూడ్ లెవెల్స్ వేరే అవుతవి, వేరే చేంజ్ అవుతుంది. కుజుడు వీరికి ఉచ్చలో ఉంటే బాగుంటుంది, చెప్పలేం. మరి అలాంటి మిథున రాశి వారు తప్పకుండా సోమవారం రోజు నాడు తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి, నలుపు రంగు వస్త్రాలను ఎట్టి కోశాన ధరించకూడదు. శనివారం కూడా తెలుపు నలుపు ధరించకూడదు, వేరే ఏదైనా వేసుకొనివ్వండి. వీరికి ఒక అమావాస్య కానీ లేదా ఎటన్నా అంటే కొంచెం నిర్మానుష్య ప్రదేశాలలో ఒక తెలియని ఒక భయం మాత్రం అధికంగా ఉంటుంది వీరికి. సో అంటే ఇప్పుడు ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు గిచ్చుతారు సపరేట్ కూర్చుంటారు, నాకు తెలియదు అన్నట్టుగా ఉంటారు. అంటే ఏదో ఒక మనిషి మానసికంగా కృంగిపోయి బాధపడేటువంటి ఒకే ఒక మాట వీరు ఒక మాట ఇట్లా అనేస్తారు, పోయి పక్కన కూర్చుంటారు. ఇక వీడు 10 సార్లు వదులుకోవాలి. నేను ఏమన్నా నిన్ను ఒకటే మాట కదా అన్నది, నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు అయిపోయింది. సో కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో అదృష్టవంతులని ఇందాక చెప్పాను. ఎందుకయ్యా అంటే వివాహ ప్రయత్నంలో అదృష్టవంతులు, ఈ సంవత్సరం సంతానానికి అదృష్టవంతులు, విదేశీ ప్రయాణానికి అదృష్టవంతులు, ఏదైనా స్టార్టప్ చేయాలి అనుకుంటే అదృష్టం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగం మీకు లభించేటువంటి ఛాన్స్ ఉన్నది. మీరు చేస్తున్న ఉద్యోగం పోయి వేరే ఉద్యోగం లభించే ఛాన్స్ ఉన్నది, 2 జరిగే ఛాన్స్ ఉన్నది. లేదా ఉద్యోగంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇది గమనించుకోండి. ఈ టైంలో మీకు ఎవరో ఒక వ్యక్తి పరిచయాలు ఆల్రెడీ అయి ఉండాలి, గమనించుకోండి. ఎవరైనా ఈ మధ్యలో నూతనంగా పరిచయం అయ్యారా, వారేమైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడా, ఏమైనా గమనించుకోండి. ఇదొకటి. రెండవది స్టడీ రిలేటెడ్ సర్టిఫికెట్స్ కానీ, మనకు పరీక్షలకు సంబంధించింది ఏమైనా ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్ రాస్తే నాకు ఈ పని అవుతుంది అని ఏమైనా ఉన్నట్టయితే
శుభం బాగుంది, మీరు ముందుకు పోవచ్చు. సొంత ఇంటి కళ, గృహప్రవేశము, ఇంట్లో శుభకార్యాలు చేసుకునేటువంటి యోగము, ఇవంతా కూడా మనకు నవంబర్ నుండి ఏర్పడబోతూ ఉన్నది. సుమారుగా మనకు జూన్ జూలై నుండి నవంబర్ లోపు మీకు ఎప్పుడైనా కావచ్చును. నవంబర్ తర్వాత అన్న ఇందాక నవంబర్ డిసెంబర్ లోపు, ఈ జూన్ జూలై నుంచి నవంబర్ డిసెంబర్లో ఎప్పుడైనా కావచ్చును తప్పకుండా. ఇక మరీ ముఖ్యంగా ఏమిటి అంటే ఆగస్టు 4వ తారీఖు నుండి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ ఈ 3 నెలలు మాత్రము మీకు అత్యంత అద్భుతం. ఈ 3 నెలలు, ఈ 3 నెలలలో ఏదైనా ఒక శుభం మాత్రం మీకు లభించే పరిస్థితి ఉన్నది. ఏదో ఒకటి, అసలు ఇది అది అని కాదు కానీ చాలా అద్భుతం అయితే ఈ 3 నెలల్లో జరగబోతున్నది. ఒక నెల అటు ఇటుగా అంతే. ఎవరికి? కర్కాటక రాశి వారికి. అయితే మరి ఈ కర్కాటక రాశి వారు తప్పకుండా మీ దగ్గరలో ఏ దేవాలయం అయితే ఉన్నదో ఆ దేవాలయానికి మీ సమయ అనుకూలతను చూసుకొని తప్పకుండా దేవాలయంలో ఒక హాఫ్ అన్ అవర్ 40 నిమిషాలు టైం కేటాయించే ప్రయత్నం చేయాలి. అది ఎందుకు? మీరు దేవాలయంలో కూర్చొని వత్తులు చేసి దేవాలయానికి ఇస్తారా? చెయ్యాలి. ఇక్కడ కర్మ చెయ్యాలి. వత్తులు దొరుకుతవి, షాపుకు వెళ్తుంది. నేను పత్తి తీసుకొని చక్కగా వత్తులను చేసి మీరు సమర్పించండి. 108 వత్తులు రోజు గుళ్ళో కూర్చొని 108 వత్తులను చేసి దేవాలయానికి అప్పచెప్పండి. ఇది రోజు అంటే వారానికి ఒకసారి. సో అదొకటి చేస్తూ ఉండండి. ఇవాళ ఈ గుడి, రేపు ఇంక మరొక గుడి, ఇంటి చుట్టుపక్కల ఏది ఉంటే అక్కడ. ఇక తప్పకుండా దద్దోజనమును మీరు మిరియాలను వేసి పోపు చేసి ప్రతి గురువారం రోజు ఏ దేవాలయంలో అయినా కూడా నివేదన చేసి దాన్ని ప్రసాదం పంచిపెట్టండి. ఇవి చేసుకుంటూ ఉండండి. సుందరాకాండ పారాయణం చేయాలి. ఎవరు? కర్కాటక రాశి వారు తప్పకుండా చేసుకోండి. వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఉంటుంది. ఇక అందులో వివాహం కానీ, ఇంకా ప్రయత్నాలు, సంతానం కానీ, IVF కానీ, ఎందుకు సంతానం అవటం లేదని కానీ, ఎందుకు వివాహం ఆలస్యం అవుతుందని కానీ, మరి మేము ఏం బిజినెస్ చేయాలి, మేము ఏ దిక్కున ఉండాలి, మేము ఏ ప్రదేశంలో ఉండాలి, ఇది కూడా ఉంటుంది. కర్కాటక రాశి వారు హైదరాబాదులో ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ చేయండి. వారికి అద్భుతమైన యోగం ఉంటుంది. అద్భుతమైన యోగం కర్కాటక రాశి వారు. అయితే ఎందుకు కామెంట్ పెట్టమన్నా అంటే వారు ఉండే ఏరియాలను బట్టి ఉంటుంది. మళ్ళీ మొత్తానికి కర్కాటక రాశి వారు హైదరాబాదు వచ్చినటువంటి వారు ఎవరైనా కూడా కర్కాటక రాశి వారికి హైదరాబాదు మీకు తిండి పెట్టింది, మీకు యోగాన్ని తెచ్చిపెట్టింది, మీకు ఒక స్టేటస్ అనేటువంటిది ఇచ్చింది. ఇది మాత్రం గన్ షాట్. అది వారు చెక్ చేసుకోవాలి, గుండె మీద చేసి. ఇవాళ నా పరిస్థితి బాగాలేదంటే నేనేం చేయలేను. మీరు వచ్చిన రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు చెక్ చేసుకోవాలి. తప్పకుండా అంతే.